వైఎస్ఆర్ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు, వైఎస్ఆర్సీపీ పార్టీకి, జగన్ కుటుంబానికి ఒక మూల స్తంభం లాంటి వాడు విజయసాయిరెడ్డి ఇప్పుడు పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆయన ప్రకటన ఎలా ఉంది? రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, ఏ పార్టీలో చేరను, ఏ పదవులు ఆశించి ఎవరిని ఒత్తిడి చేయాలని కానీ, ఎవరి చేత ఎవరి ఒత్తిడికి లోబడి కానీ ఈ పని చేయడం లేదు. ఇది పూర్తిగా నా వ్యక్తిగతం. నేను నా నిర్ణయానికి పూర్తిగా నేనే బాధ్యత వహిస్తున్నాను. 4 దశాబ్దాలుగా నన్ను ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్కు, భారతమ్మకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ కోసం, రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో కృషి చేశా. కేంద్రానికి, రాష్ట్రానికి వారధిగా పనిచేశా. 9 సంవత్సరాలుగా బలాన్ని, మనోధైర్యాన్ని ఇచ్చి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నా గుర్తింపు ఇచ్చిన ప్రధాని మోడీకి, హోంశాఖ మంత్రి షాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. టీడీపీతో నేను రాజకీయంగా విభేదించాను, కానీ చంద్రబాబు నాయుడు కుటుంబంతో నాకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవు. అదేవిధంగా పవన్ కళ్యాణ్తో నాకు చిరకాలమైన స్నేహం ఉంది. ఇక నా భవిష్యత్తు వ్యవసాయమే అని ఆయన ప్రకటించారు. నా సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో నన్ను ఆదరించిన మిత్రులు, సహచరులు, పార్టీ కార్యకర్తలు, నా నాయకులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఈ విజయసాయిరెడ్డి ఈ ప్రకటన సంచలనాత్మకమైనది. స్వయంగా ఆయనే ఈ ట్వీట్ చేశారు.